నమస్తే, వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. బీఆర్ఎస్ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై ఆరోపణలు చేస్తే సహించేది లేదంటూ స్థానిక నాయకులపై మండిపడ్డ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సురేష్. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని మంతాటిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సురేష్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు లేనిపోని ఆరోపణలు తగదన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఇచ్చిన మాట ప్రకారం అంతటి నుండి తాండూరుకు రోడ్డు శాంక్షన్ చేయడం జరిగిందన్నారు. నేను చూసినప్పటి నుంచి దాదాపు ఒక 30 సంవత్సరాల పైనే రాజకీయ అనుభవం మన హనుమంత్ రెడ్డి అన్న. ఇంకోటి వీళ్ళ ఫ్యామిలీ ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కట్టుబడి ఉన్నది. ఒకసారి అన్న మీ సందేశం ఇవ్వాలని మనం అంతటి గ్రామ ప్రజలకు నమస్కారం. మేము మున్పటి నుంచి కూడా కాంగ్రెస్ నుంచి పనిచేసినాం. ఇప్పుడు కూడా కాంగ్రెస్లోకి ఎవరు వస్తే మా రోహిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి చీలబడ్డప్పుడు కూడా రోహిత్ రెడ్డికి చేసినాము. మొన్న కూడా మనోహర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వచ్చినందుకు కాంగ్రెస్కి పనిచేసినాం. మొన్న 2 సంవత్సరాల క్రితం రేవంత్ రెడ్డి మనోహర్ అన్న గెలిచినాకనే మంతటికి 30 ఇండ్లు మరియు రేషన్ కార్డులు 500 పైన రేషన్ కార్డులు ఉన్నాయి. మళ్ళీ కొత్తగా 53 రేషన్ కార్డులు కొత్తగా మిస్ అయిన వాళ్ళవి ఆడపిల్లలవి కానీ చిన్నపిల్లలవి కానీ రేషన్ కార్డులో చేంజ్ చేయడం అయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మనకు సన్నబియ్యం ఊరు మొత్తానికి సన్నబియ్యం ఫ్రీగా ఇవ్వడం జరుగుతున్నది. ఇక ఇప్పుడు కూడా ముందు కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు 30 ఇళ్ళు అంటే ఒక ఇంటికి 5 లక్షల చొప్పున 1,50,00,000 రూపాయలు మనోహర్ రెడ్డి మళ్ళా 30-40 లక్షల సీసీ రోడ్లు కూడా శాంక్షన్ చేసిండ్రు. ఇంత అభివృద్ధి చేయంగా కూడా మొన్న టీఆర్ఎస్ వాళ్ళు మనోహర్ రెడ్డి గెలిచిన తర్వాత ఏం చేయలేదంటే వాళ్ళకి చాలా దుష్ప్రచారము. వాళ్ళని నేను ఖండిస్తున్నా. ఇప్పటికి కూడా కాంగ్రెసే ఎన్ని సంవత్సరాలు ఉన్న కాంగ్రెసే అభివృద్ధి చేస్తుంది. మునుపు కూడా మనకు తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ అని. కాంగ్రెస్ కు జిందాబాద్. ఏం పేరు? జగదీశ్వర్. ఓకే అన్న, ఇప్పుడు మేము మొన్న కొన్ని బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి కొన్ని వీడియోలు తీసి మొత్తం డెవలప్మెంట్ అంటే రోహిత్ రెడ్డి చేసిండు, మనోహర్ రెడ్డి ఏం చేయలేడు అని ఒక మాట్లాడాడు. ఆ విషయంలో మేము కూడా ఒకసారి ప్రజల దగ్గరికి పోయి ఎంతవరకు నిజం తెలుసుకుందామని మేము బయటకు వచ్చినాము. ఇప్పుడు నీకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమన్నా న్యాయం జరిగిందా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మేము 4 అన్నదమ్ములం. ఓకే. అయితే మా ఇల్లు మొత్తం పాతబడిపోయింది. అది పంచుకుంటే ఎవరికి సరిగా రాదు. కానీ మేము ఇల్లు కావాలని అడిగితే ప్రజా దర్బార్లో అప్లికేషన్ పెట్టుకుని దాన్ని గుర్తించి ఇంటికి వచ్చి అడిగిండ్రు. ప్లాట్ చూపిస్తే మేము ఇల్లు ఇస్తామని శాంక్షన్ చేసిండ్రు. సంతోషం. ఇల్లు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఇల్లు కడుతున్నాం. సజ్జల వరకు వచ్చింది. సజ్జల వరకు వచ్చేసింది. ఒక బిల్లు కూడా వచ్చింది అట్లా. ఓకే ఓకే. రెండో బిల్లు కూడా రెడీ ఉంటుంది. పైసలు ఆగాయి. ఒక వారం లోపల మీకు సజ్జలు అయినాయి కదా. ఇప్పుడు ఎంబడే మళ్ళీ ఏఈని పిలిపిస్తా. మన బషీరాబాద్ ఏఈ గారు కూడా ట్రాన్స్ఫర్ అంటే వివరంగా పోయిన ఆయన కొత్త ఏఈ వచ్చిండు. నిన్ననే నాకు మైపాలు చెప్పిండు ఫోటో తీయాలి అంటే నేను మాట్లాడినా. ఆయన ఈ రోజు లేకుండా 2 రోజులు వస్తాడు. ఫోటో తీపించా బిల్లు ఏమన్నా కూడా ఎంబడే చేయించేటట్లా చేస్తాం మేము. ఇంకా నీకు వేరే ప్రాబ్లమ్స్ చాలా సంతోషంగా ఉంది. ఓకే. రేషన్ కార్డు అన్న? రేషన్ కార్డులో మా భార్యది 10 సంవత్సరాల నుంచి పేరు కట్ అయింది. అక్కర్లేదా? మా భార్య అయితే ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టుకున్నా రాలేదు. తర్వాత ఈ ప్రజా దర్బార్లో అప్లికేషన్ పెట్టుకుంటే ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత పేరు మళ్ళీ 4 నెలలు అవుతుంది పేరు బియ్యం తీసుకుంటాం. రేషన్ కార్డు హ్యాపీ ఉన్నాయి. ఇంకేం ప్రాబ్లం అన్న? కరెంట్ బిల్ అంటే 200 కరెంట్ బిల్ మాఫీ. సంతోషం. కాంగ్రెస్ ప్రభుత్వం నీకు ఒక్కోనికి కరెంట్ బిల్ మాఫీ అయింది. గవర్నమెంట్ బిల్ వచ్చింది. అక్క పేరు ఇప్పటి వరకు రేషన్ కార్డు లేదు. అక్కది లేదంటే విచిత్రం. పిల్లలు లేదంటే ఒక మాట, అక్కది లేదంటే మా అక్క పేరు కూడా యాడ్ అయిపోయింది. అన్నీ అంతే హ్యాపీ. ఇప్పుడు నీకు ఇంకేమి ఒకటి నల్లది ఒకటి ఏమన్నావు కదా? నల్ల ఒకటి కావాలి. ఒకటి ఇంటి పై నుంచి పోయింది. అది అన్న దృష్టికి తీసుకెళ్ళాం, మనోహరన్న దృష్టికి తీసుకెళ్ళాం. మళ్ళీ కూడా మేము మనోహరన్నకి చెప్తాము. అది ఒకటి 3 ఫేజ్ లైన్ ఉంది అన్న. అది బోర్ల కలెక్షన్ ఉంది. అన్న పేరు జగదీష్ అన్న. అన్న ఊరు పూజారి. అన్నకి ఇంతవరకు పాత ఇల్లు ఉండే. అన్న ఇంతకుముందు మాట్లాడిండు 4 అన్నదమ్ములు వాళ్ళకి అట్లా ప్రాబ్లం ఉండే. ఇల్లు గురించి ఒకసారి చెప్పిండు మాకు. ఇల్లు కావాలి తమ్మి అట్లా అంటే మేమందరం కార్యకర్తలు అందరం కూర్చొని ఆలోచన చేసి గ్రామంలో కూడా ఒక 30 ఇల్లు మనోహరన్న ఆధ్వర్యంలో 30 ఇల్లు ఇచ్చినాం. 30 ఇళ్ళల్లో అన్న పేరు కూడా యాడ్ చేసినాం.
ఈరోజు అన్న ఇల్లు కట్టిండు, ఆల్రెడీ చౌకట్ లెవెల్ ఇల్లు కూడా కంప్లీట్ అయింది. అయితే అన్నకు 2-3 ప్రాబ్లమ్స్ చెప్పి ఇల్లు ఒకటి వచ్చింది మన ప్రభుత్వంలో, రేషన్ కార్డులో అక్క పేరు అక్క పేరు కట్ చేసిన రేషన్ కార్డులో. ఇప్పుడు మ్యాక్సిమం పిల్లల పేర్లు కట్ చేయంగా చూసినాము, లేవు పిల్లల పేర్లు మ్యాక్సిమం 505 రేషన్ కార్డులు ఉన్నాయి మంతట్లా. చాలా ప్రతి కుటుంబంలో పిల్లల పేర్లు ఎక్కలేవు. అయితే అటువంటిది కూడా ఈరోజు మన మనోరన్న ఆధ్వర్యం లోపల ప్రతి కుటుంబంలో ప్రతి ఇంట్లో అందరి పేర్లు రేషన్ కార్డులు ఎక్కించడం జరిగింది. అదొక్కటే కాకుండా ఇప్పుడు అన్న ఏమంటుంటే విచిత్రంగా అక్క పేరు లేదని చెప్పిండు. మేము పరిచయం అయినాం, అన్న వాళ్ళ భార్య పేరు లేదు. అదే అన్న వాళ్ళ భార్య పేరు కూడా యాడ్ అయిపోయిందంట. ఇప్పుడు మళ్ళీ ప్లస్ ఈ వాటర్ ఒక్కటి కావాలంటుండు పైప్ లైన్, అది అన్న దృష్టికి మనోరన్న దృష్టికి తీసుకెళ్ళి అది కూడా చేపిస్తా. మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఒకసారి అక్కడ చూపి రవి 3 ఫేజ్ లైన్ ఉందన్న, అది మొత్తం బోర్లకు ఆ బిల్డింగ్ పైన ఈ ఊరు మొత్తంలో ఉన్నది. ఇక్కడ చూపి ఊరు ఇక్కడ చూపి ఊరు పై నుంచి ఉన్నాయన్న అవి మొత్తం వైర్లు. అది ఒకటి చాలా మేజర్ సమస్య ఉన్నది. మీకు మీ దృష్టికి ఆల్రెడీ తీసుకొచ్చినాము, అది చేద్దామని చెప్పారు. మీరు ఒకసారి ఇది కూడా చూపిస్తే మనకు చాలా మంచిగా ఉంటుందని కోరుకుంటున్నా. నీకు ఇప్పుడు సంతోషమే కదా, కాంగ్రెస్ ప్రభుత్వంలో హ్యాపీ ఉంది కదా. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎటువంటి ఇది కాలేదు, అంటే పేరు కట్ అయింది అంతే, రేషన్ లో పేరు లేకుండా మా భార్య ఎక్కించే ప్రయత్నం లేదు, రాలేవు రేషన్ కార్డు రాలేవు. ఓకే, థ్యాంక్ యూ. జై మనోరన్న. గట్టిగా చెప్పాలి. ఇప్పుడు నీకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమన్నా బెనిఫిట్స్ వచ్చినాయక? ఇల్లు చూపి మనోహర్ రెడ్డి అన్న రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత, మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాతనే మనకు ఇల్లు యాదాక జరగదు. ఒకసారి ఇల్లు చూసుకోరాదు, ఇదే ఇల్లు మెయిన్గా దగ్గరికి వచ్చింది. ఇంకా మీకు సంతోషంగా ఉంది ఇల్లు వచ్చినందుకు? బస్కి వస్తుంటే బస్సు ఫ్రీ ఉందా, పైసలు కడుతుందా? కరెంట్ బిల్లు లేదు, ఏం లేదు. ఇంతకుముందు పార్టీలు ఉన్నప్పుడు ఉండే, దానికి బిల్లు ఏం రాలేకుంది, తీసేసి. ఇప్పుడు ఇంకేం కావాలి? ఇంకేం కావాలి అక్కడ? పింఛన్ మామ ఎక్స్పైర్ అయినందుకు పింఛన్ కావాలి. చాలా ఇప్పుడు మీరు ఇచ్చిన దాన్ని మనోరన్న దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా నీకు ఒక 3 నెలల నాకు తెలిసి ఇప్పుడు ఫస్ట్ అదే స్టార్టింగ్ పింఛన్లే ఉన్నది. వచ్చిన పింఛన్ పెట్టేటప్పుడు ఫస్ట్ పేరు నీ పేరు పెట్టేటట్లా మేము ప్లాన్ చేస్తాం. 100% నీకు పింఛన్ ఇచ్చేటట్లా మేము మాటిస్తాం. జై మనోరన్న. సంతోషంగా జై మనోరన్న. ఇప్పుడు ఇల్లు నీకు ఎవరి పేర్లు వచ్చాయి? మనోరెడ్డి అన్న పేర్లు వచ్చింది. మనోరన్న పేరు. నీకు అప్పుడు ఇల్లు ఇస్తామని మాట ఇచ్చారు. నువ్వు ఇంతకుముందు బీఆర్ఎస్ లో పనిచేసినావు కదా? 10 ఏళ్ళు పనిచేసేది. ఏం లాభం లేదు. బీఆర్ఎస్ లో 10 ఏళ్ళు పనిచేస్తే ఏమీ లాభం లేదు. నాకు నా ఇంటికాడ ఇట చాలా ఇబ్బంది ఉంటే ఇట మస్తు సార్లు అడుకున్నా ఇట నేను. నాకు ఇది ఒక్కటి ఏమి ఇది ఒకటి సాఫ్ చేయండి అప్ప అంటే ఇట నీ ఒక్కరికి సాఫ్ చేసేదేమే, మాకు 3 మంది ఓట్లు కాదు, నీ ఒక్కరితో మేము చేయడం, నీ ఒక్కరితో మాకేం అవసరం, నాకు ప్రాబ్లం ఉన్నది కానీ సీజ్ ఉన్నందుకు సీజ్ సాఫ్ చేయమని అడిగి. పంచాయతీ సర్పంచ్ కూడా వాళ్ళే కదా, అప్పుడు పంచాయతీ సర్పంచ్ వాళ్ళే, వాళ్ళే 10 ఏళ్ళు తిరిగితే నాకేం చేయలేరు వాళ్ళు. అయితే ఇప్పుడు మనోరన్న గెలుపులో నువ్వు భాగస్వామి అయినావు. కాంగ్రెస్ లో మనోరన్నకు ఎమ్మెల్యే వెళ్ళేటప్పుడే నువ్వు కాంగ్రెస్ లోకి వచ్చి దాంట్లో సపోర్ట్ చేసినావు. ఎమ్మెల్యే అవతల రిస్క్ వచ్చి అడిగారు, యాత్రకు వచ్చి ఇతలకు వచ్చిన సపోర్ట్ చేసి మనోరన్న గెలుపులో భాగస్వామి అయినావు. భాగస్వామి అయినందుకే నీకు గవర్నమెంట్ ఇల్లు వచ్చింది. గవర్నమెంట్ ఇల్లు ఇప్పుడు నువ్వు అడుగుతావా మేమే ఇచ్చినామా? గవర్నమెంట్ ఇల్లు గిట యా సార్ దగ్గర పోయి అడగలేను, యా లీడర్ దగ్గర పోయి అడగలేను, ఎవరికి అడగలేను. నా తిప్పలు నాకు 3 కొడుకులు ఉన్నారు, ఈ పాడుగోడలో ఉండడానికి గుర్తించి నాకు పిలిచి ఇందిరా మిల్లు ఇచ్చింది. సంతోషం కదా? సంతోషం. రేషన్ కార్డు విషయం అంటే ఇట ఇప్పుడు అదే ఫోటో ఉన్నది కదా, 18 సంవత్సరాలైనా 15 సంవత్సరాలు అప్లికేషన్ పెట్టుకున్నా, 10 ఏళ్ళు ఉంటే నా కొడుకు ఒక పేరు ఎక్కియలేరు రేషన్ కార్డులో. నా కొడుకు మళ్ళీ పానం బాగాలేదు, నా కొడుకు బ్రెయిన్ ఆపరేషన్ అయింది. బ్రెయిన్ ఆపరేషన్ అయితే ఇట్లా పరిస్థితి ఉన్నది అప్ప ఇట్లా చేయండి అంటే ఇట 10 ఏళ్ళు అడుగుతే ఎవరు చేయలేరు. ఈ కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత నెలకే నా కొడుకు రేషన్ కార్డులో పేరు ఎక్కింది, బియ్యం గిట్ వస్తున్నాయి. అయితే నీకు ఇంకో విషయం, ఇప్పుడు మన ప్లాన్ కి ఎట్లా హెల్త్ ఎట్లున్నది? ఇప్పుడు మంచిగా ఉన్నది. ఇప్పుడు ఒకవేళ హెల్త్ మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయితే రేషన్ కార్డు ద్వారా మన ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. రేషన్ కార్డులో పేరు లేకుంటే ఆరోగ్యశ్రీ కూడా రాకుండే. కాబట్టి ఇప్పుడు నీకు పేరు వచ్చింది, నీకు రేపు ఏం ప్రాబ్లం ఉన్నా మళ్ళీ మనోరన్న దృష్టికి తీసుకెళ్ళి ఏ విధంగా న్యాయం చేయడానికి మేము కూడా రెడీ ఉన్నాం. నేను గిట అన్ని విధాలుగా కష్టపడిగా నేను గిట తయారున్నా. థ్యాంక్ యూ. జై మనోరన్న. ఉమ్మక్క మా మంతటి ఆడవిల్ల ఫస్ట్ ఒక అన్ఫార్చునేట్లీ మీ కొడుకు ఒక చిన్న గుడిసె ఉండే, ఆ గుడిసెలో మొత్తం బాబు మొత్తం పూర చనిపోయాడు, కాలిపోయి మొత్తం ఇదైండు.
అయితే అప్పుడు నేను ఎంపీటీసీ ఉన్నా. అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అక్కకి ఇల్లు ఇవ్వడం జరిగింది. చెప్పక్క నువ్వు ఒకసారి అప్పుడు జరిగిన సంఘటన కూడా బాబు ఇదే మా బాధేమి ఇక గుడిసెలో నా కొడుకు గాలి చనిపోయినందుకు ఇక గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం లేకుండా మా అమ్మలకు మాకు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పెన్షన్ వస్తుంది అని వస్తుంది. ఇప్పుడు ఇల్లు అయితే ఇల్లు ఉన్నది, ఇక మళ్ళీ ఇల్లు కడతావా? ఇల్లు ఏంటి రెడీ ఉన్నాం మేము. మనవరాన్ని ఏమన్నా అంటే ఇల్లు ఎవరికి కావాల్సి వాళ్ళకి ఇయ్యండి అని చెప్పిండు. ఫుల్ పర్మిషన్ ఇచ్చిండు, మేము ఈయనకి కూడా రెడీ ఉన్నాం. ఈ రోడ్డు మొన్న కొట్లాడి రోడ్ తీసుకున్నాం. నేను అంజలన్న జర సపాట్ ఇచ్చినందుకు మిల్లెర ముందల నిలబడి 3 దినాలు కూడు కానక గంటి కానక వేసింది సరే ఒక్క నిమిషం. అంజలాన్ అంటే మా మామనే, ఈయన ప్యూర్ కాంగ్రెస్. మేమంతా వీళ్ళకి తెలియదు బాగా కాబట్టి మేము లోకల్ లీడర్గా మమ్మల్ని గుర్తిస్తారు. ఈ అంతా జరిగింది మనోహర్ అన్న పుణ్యం. మనోహర్ అన్న ద్వారానే వేసినాం. ఇప్పుడు మన మనోహర్ రెడ్డి అన్న పైసలు ఇస్తేనే మనం మీద రోడ్ వేసినాం. ఇప్పుడు అంజల మామ పైసలు ఇయ్యాడు, నేను ఇప్పుడు మనకు దీనికి జరిగినది సంతోషమే కదా, కాంగ్రెస్ ప్రభుత్వంలో కదా అన్ని జరిగినాయి. బస్ ఎక్కిపోతున్నావు కాక.